హలో హలో. సార్, మధ్యాహ్నం ఫోన్ చేశారండి. అవును సార్, నా పేరు అమర్నాథ్ అండి. నమస్కారం అండి. నమస్కారం అండి, చెప్పండి. హైదరాబాద్ లో ఉంటాను నేను. హిస్టారియన్. నేను రెగ్యులర్ గా ఆర్టికల్స్ కూడా వస్తాయి న్యూస్ పేపర్స్ లోను. ఓకే. తెలంగాణ మీడియల్ హిస్టరీ మీద 2 బుక్స్ కూడా రాయటం జరిగింది అనమాట. తెలంగాణ మెడివల్ హిస్టరీ. అమర్నాథ్ గారా? అవునండి. ఓకే సార్, చెప్పండి. అయితే మన వాళ్ళు ఈ హిందూ అసోసియేషన్స్ వాళ్ళు నాకు ఇది పంపించారు, మీద ఒక వీడియో దాని గురించి చెప్పమని. అంటే నా వీడియో చూసేదాకా కూడా వాళ్ళకి చైత్య గృహాలు అని సుందరకాండలో ఉంది అన్న సంగతి తెలీదా? కాదండి, మీరు చైత్య గృహాలంటే బౌద్ధ రామాలు మాత్రమే అని ఆ వీడియోలో చెప్పారు కదా. అవును, చెప్పాను. ఆ క్లారిటీ కోసం అడిగారు. దానికి మనకి సార్ ఫస్ట్ ఏంటంటే ఈ చైత్య గృహాలు అనేవి మనకి ఆర్కియాలజీ పరంగా అటు జైనిజంలో ఉంది, అజ్వికంలో ఉంది, వేదిక్ రిలీజియన్ లో ఉంది, తర్వాత బుద్ధిజం లో కూడా ఉందండి. తర్వాత వన్ మినిట్. మీరు హిస్టారియన్ కాబట్టి, ఆర్కియాలజీ అంటున్నారు కాబట్టి, లెట్ మీ ఆస్క్ యూ అ సింపుల్ క్వశ్చన్. మన భారతదేశంలో మొట్టమొదటి హైందవ మందిరాలు ఎప్పుడు కట్టబడ్డాయి? మనకి ఉన్న ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ అయితే ప్రస్తుతానికి 2nd century BC అండి. 2nd century బీసీలో ఎక్కడ? మనకి శ్రీకృష్ణుడికి సంబంధించిన భాగవతం అని చెప్పి అదొక సెక్షన్ ఉండేది. భాగవతులు అనేవాళ్ళు. గ్రీకులు వాటికి మనకి మధ్యప్రదేశ్ లో ఉంది కరెక్ట్ గా. మనకి ఏంటంటే ఆ టెంపుల్ అది ఇప్పుడు మధ్యలో డిస్ట్రాయ్ అవడం జరిగింది 1st century AD ఆ టైంలో. అవన్నీ నాకు వద్దు సార్. Hmm. ఎగ్జిస్టింగ్ మందిరం ఉంటే అట్లీస్ట్ ఫౌండేషన్ అన్నా ఉండాలి కదా సార్. ఇప్పుడు ద్వారకలో ఉన్న గుడి అయితే 2300 సంవత్సరాలు అని చెప్తారు సార్ మనకి ఎక్కడ ఆర్కియాలజీ. చెప్పండి నాకు, ఎక్కడ చూపించండి. ద్వారకలో ఉంది కదా ద్వారకాధీశ్ టెంపుల్ శ్రీకృష్ణుడిది. ఎక్కడ? గుజరాత్ లో ద్వారకాలో 2300 years క్రితం మందిరం ఉందంటారు. ఇప్పుడు ఉంది. మనం వెళ్తున్నారు కదా భక్తులంతా. ఆర్ యు షూర్? 200%. మనకి వాళ్ళు చెప్పేది అయితే ఏంటంటే అది 2300 years క్రితము మన భారతదేశంలో మందిర నిర్మాణ కళ ఉంది అంటారు మీరు. మందిర నిర్మాణ కళ అంటే ఇక్కడ ఒకటి సార్, మనకి ఆర్కిటెక్చర్ కి ప్రియారిటీ ఇవ్వలేదు. బట్ దేర్ వాజ్ ఏ షేప్ విచ్ ద పీపుల్ హ్యాస్. మీకు ఐడియా ఉందా అసలు? మీరు SR రావు గారిది రిపోర్ట్ మొత్తం చదివారా, మరీన్ ఆర్కియాలజీ? సార్ ఇప్పుడు ఒక విషయం సార్, నేను మహాభారత యుద్ధం ఎప్పుడు జరిగింది అవన్నీ నేను ఆ చర్చలో బోదలుచుకోలే. కొంతమంది 5000 అంటారు, కొంతమంది 3000 అంటారు. మనకి మీరు హిస్టారియన్. బట్ మనకి ఆర్కియాలజిస్టులు చెప్పేది ఏంటంటే 2nd century అశోకుడి పీరియడ్ దగ్గర నుంచి టెంపుల్ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ అయింది. బీట్ బుద్ధిజం కావచ్చు, వేదిక్ కల్చర్ కి ఆయన కేవలం బౌద్ధ కాదు సార్. ఒక మాట చెప్తా. మనకి బీహార్ లో గయా ఉంది కదా, బౌద్ధ గయా. మీరు వినడానికి ఇష్టపడట్లేదు సార్. చెప్పండి. వేదిక్ కల్చర్ లో మందిరాలు ఉండటం ఏంటి? వేదిక్ కల్చర్ అంటే ఏంటి? ఒక యజ్ఞకుండం చేసుకొని అందులో హోమం వేసి యజ్ఞాలు చేసుకుంటారు. యజ్ఞాలు చేసుకోవడానికి క్లోజ్డ్ కన్స్ట్రక్షన్ ఉండని అవసరం లేదు కదా. ఎవరు చెప్పారు సార్? వాళ్ళు ఓపెన్ ఎయిర్ లో యజ్ఞాలు చేసుకునే వాళ్ళు. అవును, అది కరెక్టే. మరి వేదిక్ కల్చర్ లో యజ్ఞయాగాదులు ఉన్నమాట వాస్తవమే, కానీ యజ్ఞయాగాదులు మాత్రమే కాదండి. అందులో ఐడియల్ వర్షిప్ కూడా ఉంది. ఎక్కడ ఐడియల్ వర్షిప్ ఉంది, టెంపుల్స్ కన్స్ట్రక్షన్ ఉంది. ఎక్కడ వేదం ప్రకారం అసలు ఐడల్ వర్షిప్ అనేది రెస్ట్రిక్టెడ్? నేను ఆ చర్చలో నేను వెళ్ళదలుచుకోలేదు సార్, ఎందుకంటే నేను వేదాలు చదవలేదు. నాకు అంటే what does it mean? It implies to as though you're trying to say that Hanuman has destroyed a Hindu temple అని చెప్పాలనుకుంటున్నారు, అంతేనా? 100కి 200% అది. అంటే హనుమంతుడు హిందూ మందిరం. మీరు చెప్పిన వీడియోలో నేను చెప్పడం కాదు సార్, మీరే చెప్పారు కదా ఆ వీడియోలో. నేనేం చెప్పాను? హనుమంతుడు చైత్య గృహంలోకి ప్రవేశించిన తర్వాత అక్కడ యజ్ఞయాగాదులు చేస్తున్నటువంటి రావణాసుడిని చూచానని చెప్పి మీరే చదివారు మీ నోటి తోటి. యజ్ఞయాగాదులు చేస్తున్న రావణుడిని చూశాను అని. మరి చైత్య గృహాల్లో ఎందుకు యజ్ఞయాగాదులు చేస్తున్నారు అక్కడ? చూసుకోండి, మీ వీడియో ఒకసారి చూసుకోండి, మీరు మాట్లాడింది. యు ఆర్ ట్విస్టింగ్ మై వర్డ్స్.
నాట్ ట్విస్టింగ్ సార్. మీరు మీరు పొరపాటు పడుతున్నారు. బుద్ధి ఇప్పుడు ఈ చైతన్య గృహాలని మన జైనులకు సంబంధించిన ప్రార్థనా మందిరాలు, చైతన్య గృహాలు కాదు, చైత్య గృహాలే సార్. నేను అనేది కూడా జైనిజానికి సంబంధించిన మెడిటేషన్ హాల్స్ కానివ్వండి, ప్రేయర్ హాల్స్ కానివ్వండి, లేదంటే వేదిక్ రిలీజియన్ కి సంబంధించినవి కానివ్వండి, లేదంటే బుద్ధిజానికి సంబంధించినవి కావండి, అజీకానికి సంబంధించినవి కావండి, ఈ నాలుగు రిలీజన్స్ కూడా మనకేంటంటే ఈ చైత్య గృహాలు అనేవి మనకి అప్పట్లో ఉపయోగించారు. కేవలం బుద్ధిజానికి సంబంధించినవి కాదు. హనుమంతుడు ప్రవేశించింది ఏంటి? అవి వేదిక రిలీజన్ కి సంబంధించినటువంటి కన్స్ట్రక్షన్స్. అక్కడ యజ్ఞయాగాలు చేస్తున్నటువంటి రావణాసురుణ్ణి మీ మందిరాలు మీరే కూలగొట్టుకున్నారంటారా? దాందే ఉంది సార్. ఇప్పుడు రావణాసుడు అయినా ఈజ్ ఎ నెగిటివ్ పవర్. అక్కడ అతని మీద జయించాలంటే తప్పదు కదా మరి. అంటే మీ మందిరాలు మీ హనుమంతుడే కూలగొట్టాడు అంటున్నారు మీరు. అన్య మతాలను కోల్చాల్సిన అవసరం ఆయనకేముంది? అసలు అక్కడ కాన్సెప్ట్ మా మందిరాల, హిందూ మందిరాల, క్రిస్టియన్ మందిరాలు అనేది కాదు. అక్కడ బుద్ధిస్ట్ మందిరాలు అనేది కాదు. ఒక నెగిటివ్ ఫోర్స్ అయినటువంటి రావణాసుడిని ఓడించాలి. అతని జరిగిన యుద్ధంలో సార్ వినండి సార్, ఓడించాల్సింది రాముడు అంటే బాలకాండలో విష్ణువు చెప్తాడు, రావణుణ్ణి ఓడించి రావణుణ్ణి సంహరించడానికి నేను రాముడుగా పుడతాను అని అన్నాడు. మళ్ళీ మధ్యలో రావణుణ్ణి ఓడించాల్సింది హనుమంతుడు అని చెప్తారేంటి? రామాయణాన్ని ఆయన్ని మరి బంధిస్తే ఏం చేయాలండి? కాదండి, ఏం చేస్తారు చెప్పండి? రామాయణాన్ని ట్విస్ట్ చేస్తారు. వచ్చిన దూతను బంధించచ్చా చెప్పండి? కాదండి, వచ్చిన దూతను యుద్ధం చేయడానికి రాలా, దూతకు వచ్చాడు. దూతని బంధించారు ధర్మం తప్పి. ఎవరు? రావణాసురుడు. అది తప్పు కనపట్లేదా మీకు? ఈ డిస్కషన్ కాదు, చైత్య గృహాల గురించి చెప్పండి నాకు. చైత్య గృహాలు హిందూ మందిరాలే అవి. వాటినే ఆయన కాల్చడం జరిగింది. ఆరామాలు కాదు, బౌద్ధారామాలు కాదు అవి. బౌద్ధారామాలకి చైత్య గృహాలు. మీరు రైట్ వింగ్ రైటరా, హిస్టారియనా? ఎవరు చెప్పారు సార్? నేను హిస్టారికల్ గా ఆర్కియాలజీ పరంగా ఉన్నది. మీరు ఎవరినైనా అడగండి, చైత్య గృహాలంటే కేవలం బౌద్ధ మతానికి సంబంధించిన ఎవరి చేతనే చెప్పించండి సార్. బౌద్ధ మతానికి సంబంధించినవి మాత్రమే చైత్య గృహాలు అని మీరు ఎవరి చేత చెప్పించండి, ఆర్కియాలజిస్టుల చేత. సరే, ఓకే. మీరు రామాయణంలో బౌద్ధ రామాలను తగలబెట్టినట్టు ఒప్పుకుందాం. ఎవరైనా ఆర్కియాలజిస్ట్ చెప్పించండి ఆ విషయం. చైత్య గృహాలు కేవలం బౌద్ధ మతానికి సంబంధించినవి మాత్రమే చెప్పించండి. ఎవరితో చెప్పాలి సార్? ఎవరితోటైనా ఒక్కరితో చెప్పించండి సార్. ఎవరు చెప్పారు మీకు అది బుద్ధిజానికి సంబంధించినవి అని? అవన్నీ కూడా వేదిక రిలీజన్ కి సంబంధించినవి. వేదిక రిలీజన్ కి సంబంధించిన అంతే సార్. ఇంత రావణాసుడు బుద్ధిస్టా? బుద్ధిస్టా చెప్పండి. నేను ఒక విషయం చెప్తున్నాను చూడండి. మీరు ఇంత నిర్మోహమాటంగా ఎలా మీరు అసత్యాన్ని పలకగలరు సార్? సార్ నేను నిజంగా చెప్పాలి అని అంటే అందులో ఉన్న వాస్తవాన్ని మాత్రమే చెప్తున్నా. అసత్యమా సత్యమా కాదు. ఇప్పుడు మీరు ఏందో చాలా మాట్లాడుకుంటూ వెళ్ళారు అందులో విషయాలు కూడా, ఆ మహాజానపదాల గురించి, వాటి గురించి, వీటి గురించి. అందులో ఉన్నాయి, ఇందులో ఉన్నాయి కదా, ఇందులో ఉన్నాయి, అందులో ఉన్నాయి కదా, లేవా? ఉన్నాయనే కదా మేము చెప్పేది కూడా. నేననేది అదే. అది నేను ఆ హిస్టారిసిటీ మీద చర్చించదలుచుకోలేదు. అది ఎప్పుడు రాశారు, ఇది ఎప్పుడు రాశారు, ఎందుకు ఆర్కియాలజిస్టులు తేల్చాలి. అది చదివిన వాళ్ళు, దాని మీద పరిశోధనలు చేసిన వాళ్ళు తేల్చాలి. అది మీరు చైత్య గృహాలు అంటే అర్థం ఏంటి? మహాజనపదాలు అనేవి క్రీస్తు శకం క్రీస్తు పూర్వం 5వ శతాబ్దం నుంచి, అంటే మీరు బీసీ అంటారు కదా, సరే అదే బిఫోర్ కామన్ ఎరా, రైట్, ఆర్ బిఫోర్ క్రిస్టియన్ ఎరా. సో ఏముందిలేండి దాంట్లో, బిఫోర్ క్రీస్తే అనుకుందాం, ఏముంది, నేనే క్రీస్తు పూర్వమే అనుకుందాం. ఏముంది బిఫోర్ క్రిస్టియన్ ఎరా 500 లేదా 600 బీసీలో మహాజనపదాలు లేవంటారా? ఉన్నాయి కదా సార్, మనకు మహాజనపదాలు ఉన్నాయి. ఇక్కడ మన తెలంగాణలో బోధన ఉంది, అస్మక అంటారు దాన్ని, రైట్? అవును. సో నేనేం మరి ఈ మహాజనపదాలు రామాయణంలో ఉన్నాయి కదా అని నేను ప్రశ్నించాను. తప్పేంది అందులో? అది మీరు అయితే దాని మీద పరిశోధనలు చేసిన వాళ్ళని అడగాలి. రామాయణానికి క్షుణ్ణంగా చదివి
దాని మీద ఆర్కియాలజికల్ ఎవిడెన్సెస్, దాని మీద పుస్తకాలు రాసిన ఇంత వాళ్ళని మీరు అడగాలి. పార్షియాలిటీతో ఎలా మాట్లాడతారు సార్? ఎందుకు ఉన్నాయి అనేది వాళ్ళు చెప్తారు. నేనేటో చెప్తాను. ఇంత నేను పార్షియాలిటీతో ఎట్లా మాట్లాడతారు రామాయణం సార్? చదవలేదు, అందులో ఏముందో చూడలేదు. మరి చదవనప్పుడు నాకెందుకు సార్ ఫోన్ చేశారు? నన్ను అడిగింది వాళ్ళు అది కాదు, చైత్య గృహాలు అనేది ఏ మతానికి సంబంధించిన చైత్య అనే ప్రశ్న గృహాలు అంటే అడిగారు. బౌద్ధ ఆరామాలే అని మీరు అనుకుంటే సరిపోదు కదా, అది ఆర్కియాలజిస్టులు చెప్పాలి. ఆ? సార్ మీరు ఒకటి చెప్పండి సార్, వేదిక రిలీజన్ ముందు వచ్చిందా, బౌద్ధం ముందు వచ్చిందా? వేదిక రిలీజనే ముందు వచ్చింది. మరి అయిపోయా, మీకు ఆన్సర్ దొరికింది కదా. ఎందుకు దొరుకుతుంది? వేదిక రిలీజన్ మీరే ఒప్పుకున్నారు. కాదు, వేదిక రిలీజన్ ముందని మీరే అన్నారు కదా, ఇంకా అయిపోయి అక్కడే ఆన్సర్. అరే బుద్ధిజం వచ్చిందే వేదిక రిలీజన్ ని అడ్డుకోవడానికి వచ్చింది. నేను ఎన్నో వీడియోస్ లో చెప్పాను. అవును, కరెక్ట్. బుద్ధిజం అయితే ఇప్పుడు ఏంటి? ఇప్పుడు వైదిక రిలీజన్ అనగానే వేదిక రిలీజనే ముందు కదా బౌద్ధానికంటే. బౌద్ధానికంటే ముందు నుంచే ఉంది. సరే, మీ హిస్టారియన్స్ సార్, మందిర నిర్మాణ కళ అనేది మందిర నిర్మాణం గురించి కాదండి నేను అనేది. ఏంటంటే మందిర నిర్మాణ కళ అనేది వేదిక పీరియడ్ లో ఉందా? 100కి 200% వేదిక రిలీజన్ నుంచే జైనం, బౌద్ధం మిగిలిన ఏ శాఖలైనా కూడా ఇన్ఫ్లుయెన్స్ అయినాయి. రాలా అవసరం. సార్ ప్లీజ్ డోంట్ లై. సార్ బౌద్ధం ఫిలాసఫీ వేరు, ప్లీజ్ డోంట్ లై. జైనం ఫిలాసఫీ వేరు, బౌద్ధం ఫిలాసఫీ వేరు, వేదిక రిలీజన్. ప్లీజ్ డోంట్ లై. సార్ ఎక్కడ అబద్ధం చెప్పాను చెప్పండి మీరు. శ్రమణ కల్చర్ నుంచి వచ్చాయి బౌద్ధము, జైనము. అసలు శ్రమణ కల్చర్ అంటే ఏంటో చెప్పండి మీరు. వాళ్ళు నాస్తికులు అండి. మెటీరియలిస్టిక్ వరల్డ్ ని మాత్రమే వాళ్ళు బిలీవ్ చేస్తారు. ఉన్న అస్థి వాళ్ళు నాస్తికులు. వాళ్ళు దాన్ని శ్రమణ ట్రెడిషన్ అంటారు. అశోక చక్రవర్తి రాయించాడు కదా 13th రాక్ ఎడిక్ట్ మీద శ్రమణ బమణ అని. శ్రమణ బమణ అని రాయించలేదా? అయితే ఇప్పుడు రాయించాడు, అయితే ఏందంటారు? అయితే అది కాదు కదా విషయం. మీరే చెప్పారు నాస్తిక మతాన్ని కూడా హిందూ మతంలో కలిపేస్తారు. ఎవరు కలుపుకున్నారు? వేదిక రిలీజన్ వేరు, బౌద్ధం వేరు, జైన వేరు. ఎవరు చెప్పాడు మూడో ఒకటే అని? ఇందాక మీరు ఏమన్నారు సార్? నేనెప్పుడు, మీరు కావాలంటే చూసుకోండి. నుంచి వచ్చిన ఒక సెక్టే అన్నారు. ఇన్ఫ్లుయెన్స్ అయిన అన్న వచ్చాయన్లా. అవును, రావడం అంటే వాళ్ళు పుట్టుకతోటి వేదిక రిలీజన్ లోనే పుట్టారు కదా. సిద్ధార్థుడైనా మిగిలిన తీర్థంకరులైనా అయితే కొత్త మతాలను స్థాపించుకున్నారు. అదేనండి నేనేమంటున్నాను, వేదిక వేదాలని వ్యతిరేకించి, వేదాలను తిరస్కరించి వేరే మతాలను స్థాపించుకున్నారు. సార్ నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. మీరు ఒక ట్రాన్స్ లోకి వెళ్ళిపోయి మాట్లాడుతున్నారు. రియాలిటీలోకి రండి. వేదిక్ పీరియడ్ అని మీరు ఏదైతే చెప్తున్నారో, వేదిక్ పీరియడ్ లో పెద్ద పెద్ద కట్టడాలు ఇండియాలో ఇంకా కట్టడం మొదలు పెట్టలా. మీకు ఎవరు చెప్పారు సార్ కట్టడం మొదలు పెట్టలేదని? మీరు ఎట్లా చెప్పగలుగుతారు? సరే, మీరు ఒక ఆర్కియాలజికల్ ఎవిడెన్స్ చెప్పండి. కాదు, మీరు నేను కాయిన్స్ కూడా చూపిస్తా వేదిక కల్చర్ కి సంబంధించి. ఒప్పుకుంటారా మీరు? ఏది చూపించండి. లేట్ వేదిక పీరియడ్ కి సంబంధించిన కురు సామ్రాజ్యానికి సంబంధించిన కాయిన్స్ ఐ విల్ షో యూ. 600 BC కన్నా ముందు ఇండియాలో కాయిన్సే లేవు. కురు ఎవడు చెప్పాడు? 800 BC, 700 BC కూడా ఉన్నాయి. మీరు ప్రపంచ చరిత్ర చదివి మాట్లాడుతున్నారా? ఊరికే నోటికి 6th సెంచరీకి మొన్న రీసెంట్ గా 7th, 8th సెంచరీ BC కూడా సంబంధించిన అయ్యి ఉండొచ్చు ఆ కాయిన్స్ అని చెప్పారు. అయ్యి ఉండొచ్చు కాదు, ఒక 200 ఇయర్స్ వెనక్కి వెళ్ళింది ఇప్పుడు ఆ టైం లైన్. 6th సెంచరీ BC నుంచి 8th సెంచరీ BC. ప్రపంచంలో ఫస్ట్ అసలు కాయిన్స్ ఎవరు మింటింగ్ చేశారు మీకు ఐడియా? ఎవరు కనిపెట్టారు సార్? ఇప్పుడు మనకి అన్నెసెసరీ కదా అది. ఎవడు కనపడితే మనకి ఏందంటున్నా, మనిషి కనిపెట్టాడు సార్ నా దృష్టిలో. నేను మనిషిని మెచ్చుకుంటాడు ఎవడు కనిపెట్టినా కూడా. వాడు ఏ మతమైనా నాకు అనవసరం సార్. నేను పాటించేది మానవత్వాన్ని. దీన్ని వితండవాదం అంటారండి. నేను హ్యూమానిటీని ఫాలో అవుతా. నాకు ఈ కులాలు, మతాలు వీటికి సంబంధించి సంబంధం లేదు. మనిషి కనిపెట్టి ఉంటాడు. అయితే ఇప్పుడు ఏం చేద్దాం అంటారు? అది కాదు కదా టాపిక్ ఇష్యూ. బౌద్ధం ముందు వచ్చింది, హిందూ మతం తర్వాత వచ్చింది అన్నారు. దానికి చెప్పాను నేను ఇందాక. అవును, హిందూ మతం తర్వాత వచ్చింది, వేదిక మతం ముందు. మీరే అన్నారు కదా సార్ వేదిక రిలీజన్ ఫస్ట్ అని. వేదిక రిలీజన్ వేరు, హిందూ రిలీజన్ వేరు. ఇది మీరు చెప్పేది ఎట్లుందో తెలుసా? నేను చెప్పేది మీ బ్రెయిన్ కి ప్రాసెస్ అవ్వదు. మీకు ఎట్లా ప్రాసెస్ అవుతుంది సార్? మీరు ఒక ఫిక్స్డ్ నోషన్ తో మీకు ఎట్లా ప్రాసెస్ అవుతుంది? వేదిక రిలీజన్ వేరు, ఇది కొత్తగా వింటున్నా నేను. వేదిక రిలీజన్ వేరు, హిందూయిజం వేరా? మీకు అండర్స్టాండింగ్ లేదు. మీరు ఎవడు చెప్పాడు? వేదిక రిలీజన్ అనేది వేదాలకు మహమ్మదీయులు వేరు, ఇస్లాం వేరా?
రెండు వేరు వేరు పదాలు కాబట్టి అంటే అవతల మనం మనిషిని మహమ్మదీయులు మాట్లాడలేరా? అంటాం వాళ్ళని, మన మహమ్మదీయులు అంటాం ఏమండి అవతల వాళ్ళు. మనిషిని మాట్లాడండి, మీరే మాట్లాడుకుంటూ అసలు పోతారా? మాట్లాడండి వేదిక్ మాట్లాడండి. రిలీజన్ వేరు, హిందూ రిలీజన్ వేరు అని అంటే అది ఎందుకు అని ఎవరు అడుగుతున్నారు మళ్ళీ. చెప్పారు సార్ ఇప్పుడు వేదిక ఇప్పుడు రిలీజన్ కి ఇస్లాం అదొక దగ్గరికి మహమ్మద్ దగ్గరికి ఎవరు వెళ్ళమన్నారు కాదు మిమ్మల్ని? ఏమనంటే హిందూ నేను మతాల్ని పాటించను, కులాల్ని అవును పాటించను, వేదిక ఇది కాదు అది రిలీజన్ కి కాదని చెప్పి కాదు. ఎవరు సార్ మీరు సోది మాట్లాడతారు? మీరు ఎందుకు సార్ పొరపాటు సోది పడ్డారు, మాటలు మాట్లాడతారు? పొరపాటు పడ్డారు. ఇప్పుడు షణ్మత అంటే ఏంటండి? ఏంది చెప్పండి, షణ్మత మీరు తెలియదా? చెప్పండి. మీరు హిస్టారియన్ కదా మీరు. విన్నాలండి మీరు ఆదిశంకరాచార్యులు గారికి చెప్పండి. మరి అది షణ్మత స్థాపనాచార్య అని ఉంది, అయితే ఏం చేద్దాం ఇప్పుడు? షణ్మతాలు స్థాపించిన తర్వాత హిందూ మతం మతం అంటే ఏంటి స్థాపించబడింది. చెప్పండి, అక్కడ మతాలా రిలీజన్ అనా? షణ్మత కాంటెక్స్ట్ అక్కడ అరే అక్కడ సాంప్రదాయాలు కాంటెక్స్ట్ అనుకోండి, అది కాదు. సాంప్రదాయాలు అనుకోండి. షణ్మతాలు అంటే అక్కడ కాదండి, ఏంటంటే కల్చర్స్. కాదండి, మీరు హిందూ మతం అంటున్నారు. వేదాల్లో రాముడు ఉన్నాడా? లేడు. వేదాల్లో కృష్ణుడు ఉన్నాడా? లేడు. ఏం చేద్దాం ఇప్పుడు లేకపోతే? మరి వైదిక మతం వేరు, హిందూ మతం వేరు. వైదిక ఎట్లా దేవుళ్ళు అవుతుంది? వేరు, పౌరాణిక లేదు, దేవుళ్ళు అట్లా వేరు. ఎట్లా అవుతుంది? మీరు భలే ఉన్నారు సార్, భలే కామెడీ చేసుకుంటా. వైదిక దేవుళ్ళు వేరు, పౌరాణిక దేవుళ్ళు వేరు. అమ్మవారు ఉన్నారా వేదాల్లో? భలే కుమారస్వామి కామెడీ ఉన్నాడా చేస్తున్నారు వేదాల్లో? సార్ మీరు. మీరు నిజంగా కాదు, తెలిసి మాట్లాడుతున్నారో వేదాల్లో తెలియక మాట్లాడట్లేదో నాకు తెలియదు కానీ ఇప్పుడు సాయిబాబా ఉన్నాడు చూపించండి వేదాల్లో. తిరుపతి వెంకటేశ్వర స్వామి ఉన్నాడా? ఇప్పుడు వాళ్ళు ఎవరు హిందూ దేవుళ్ళు కాదా? చెప్పండి మీరు. ఎందుకు పురాణాల్లో ఉన్నాడుగా ఆయన? ఆ? ఎవరు సాయిబాబానా? పురాణాల్లో వెంకటేశ్వర స్వామి ఉన్నాడు. సాయిబాబా పురాణాల్లో ఉన్నాడా? వెంకటేశ్వర స్వామి పురాణాల్లో ఉన్నాడు కదా అంటున్నాను నేను. మరి ఇప్పుడు ఏం చేద్దాం అయితే? ఇప్పుడు ఆయన వైదిక మతానికి సంబంధించిన ఆయన కాదా? కాదు, ఆ వేదాలను వైదిక ఆపాదించారంటే. ఆగమాలు అంటే వైదిక సంస్కృతి ప్రకారం అక్కడ జరగట్లేదా టీటీడీలో? మందిర నిర్మాణాలు జరిగిన తర్వాత చాలా తర్వాత కాలంలో ఆగమ శాస్త్రాలు లేటెస్ట్ గా అప్గ్రేడ్ అవుతాయండి, మార్పులు వస్తాయి, దాన్ని స్వాగతించాలి. తిప్పి కొడితే మీ సంస్కృతానికి లిపే లేదు సార్ ఇప్పుడు దాకా. అయి ఉండొచ్చేమో, అది అనవసరం. కాదండి, చర్చలో పోవట్లేదు సార్. ఎందుకంటే మీకు రాదు కాబట్టి. లిపి ఉందా లేదా అనేది మీరు మీకు రాదు కాబట్టి, తెలియదు కాబట్టి పోరు. అది ఉంటే మీకు న్యూమిస్మాటిక్స్ తెలియదు, మీకు ఆర్కియాలజీ గురించి ఐడియా లేదు కాబట్టి ఊరికే మీరు చెప్పాల్సింది ఏదో చెప్పాలనుకుంటారు, చెప్పేసి ఆహా అవతల సంస్కృతానికి లిపి ఉంటే ఏంది, లేకపోతే వచ్చిన నష్టం ఏంది దేశానికి? మనుషులు ఎవరు మాట్లాడుకోవటం లేదా? ఎవరు మాట్లాడుతున్నారు సంస్కృతం? ఎవరు మాట్లాడుతున్నారు? ఎంతమందికి సంస్కృతం? మీరు ఒక మనిషిని చూపించండి సార్ ఈ దేశంలో. ఎన్ని లక్షల మంది వచ్చు? 1 లక్ష మంది కన్నా సంస్కృతం ఒక్కడిని చూపించండి మీరు ఈ దేశంలో. సంస్కృతం మదర్ టంగ్ ఉన్నోడు ఒక్కడిని చూపించండి. ఎవడు లేడు కాబట్టి వచ్చిన నష్టం ఏం లేదంటన్నా. ఉంటే బాధపడాలి. సో యూ పీపుల్ ఆర్ ఇంపోజింగ్ అ డెడ్ లాంగ్వేజ్ ఆన్ పీపుల్ అంటున్నాను నేను. ఎవరు చెప్పారు? ఎవరి మీద ఎవరు ఇంపోజ్ చేయట్లా. ఇప్పుడు తెలుగులోనే వినండి, వేదాలు సంస్కృతంలో వల్లించబడలేదా? మీరు నేను తెలుగులోనే కదా సార్ చక్కగా మాట్లాడుకుంటాం. తెలుగు లిపి ఉందా లేదా? ఇబ్బంది అయిందా ఇప్పుడు? అరే అదే ఇప్పుడు మళ్ళీ మీ నెత్తి మీద ఎవడు రుద్దాడు? ఎవడు రుద్దలేదు కదా ఈ దేశంలో. ఇప్పుడు మళ్ళీ నేను వాయిస్ రేజ్ చేయమంటారా? రైజ్ చేయడం అని కాదండి, ప్రాక్టికల్ గా మాట్లాడండి. నేను ప్రాక్టికల్ గానే మాట్లాడుతాను, మీరు ఇంప్రాక్టికల్ గా మాట్లాడుతున్నారు. ఈ వైదిక వేదాలు, వైదిక మతంలో ఉన్న వేదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు ఉన్న ప్రస్తుతం పూజించబడుతున్న ఈ పౌరాణిక దేవుళ్ళకి ఆపాదించి ఈ మంత్రాలతో, ఈ ఎవరికి తెలియని మంత్రాలతో, లిపి లేని మంత్రాలతో పూజిస్తున్నారు. ఇట్స్ అ డెడ్ లాంగ్వేజ్ అంటున్నాను నేను. ఇప్పుడు వచ్చిన నష్టం ఏంటంటున్నా దానికి నేను సింపుల్ గా. నష్టమే కదా నా దేశానికి చేయడం వల్ల. సంస్కృతానికి నా దేశానికి ఏంటి సార్ సంబంధం? అరే భలేవారు సార్, మీరు భలే మాట్లాడారు సార్. వల్ల వచ్చిన నష్టం ఏమైనా ఉందా ఎవరికైనా? మరి క్రిస్టియానిటీ ఇక్కడ ఉండడం వల్ల మీకు ఏంటంటే జరిగిన నష్టం ఏంటి? ఇప్పుడు వెంకటేశ్వర స్వామి సంబంధించిన మంత్రాలు చదివితే ఆయన శ్రీ మహావిష్ణువు, ఆయన శ్రీ మహావిష్ణువు లేడా ఋగ్వేదంలో? ఉన్నాడు. ఒకటో స్కందంలో ఉన్నాడు, ఒకటో ఉన్నాడు. ఆయన అక్కడ మేజర్ డిటీ కాదు ఆయన. ఇప్పుడు మేజర్ డిటీ సంబంధించిన అన్ని వర్తిస్తాయి. శ్రీ మహావిష్ణువు అవతారాలు ఎత్తుతాడని ఎక్కడన్నా వేదాల్లో ఉందా? అదంతా మనకు అనవసరం. మీకు ఆన్సర్ తెలియని కాడ అనవసరం. ఇప్పుడు దాని వల్ల ఉపయోగం ఏంటి చెప్పండి మీరు? ఉంటే ఏంటి లేకపోతే ఏంటి? ఉపయోగం ఉంది అంటే ఉపయోగం లేదా ఏంటి? ఎంతమందిని మోసం చేశారు సార్? ఆయనకి నచ్చినట్టు చేస్తాడు. ఎప్పుడు ఎట్లా చేయాలంటే ఇవన్నీ చెప్పే కదా సార్ 2000 సంవత్సరాల నుంచి మోసం చేస్తున్నారు. వచ్చిందని మీరే అన్నారు. ఏముంది బౌద్ధం తర్వాత వచ్చింది, వైదిక మతం నుంచి ఉంది. మీరే అన్నది. వైదిక మతం వేరు, హిందూ మతం వేరని చెప్తున్నాను నేను. ఎవరు చెప్పారు సార్? చెప్తే హిందూ అంటే అసలు అర్థం చెప్పండి. మీకు అసలు హిందూ అంటే అర్థం తెలుసా? ఈ దేశానికి సంబంధించిన భౌగోళిక పదం అండి బాబు.
సింధు అనే నదిని పలకలేక పర్షియన్లు ఏం చేశారు, హిందూ అనే పేరు పెట్టుకున్నారు. వేదిక రిలీజన్ కి మరొక ప్రత్యామ్నాయ పేరుగా అది ఉంది. మతంగా ప్రత్యేకంగా అది వేరు ఇది వేరు కాదు. అక్కడ వేదిక రిలీజన్ కి అసలు ఆర్యులు అనేవాళ్ళు మన భారతదేశానికి చెందిన వాళ్ళే కాదు సార్. ఆర్యులు అనేవాళ్ళు మన భారతదేశానికి చెందిన వాళ్ళే కాదు, వాళ్ళు రష్యా నుంచి వలస వచ్చిన ఏంటి కాకపోతే ఏంటి సార్, అది అనవసరమైన విషయం కదా. లెక్కన మరి ఆడది ముందా మగవాడు ముందా అంటే మీరు చెప్పండి, ఎవరు పుట్టారో? ఫస్ట్ మగ మనిషి పుట్టాడా ఆడ మనిషి పుట్టిందా మీరు చెప్పండి. లేదు, నా దేశానికి సంబంధించి మమ్మల్ని అణగార్చి మమ్మల్ని అంటరానోళ్ళని చెప్పి నేను సూత్రుడినే కానీ మీరు పని కట్టుకోవాలని ఉన్నట్టు ప్రచారం చేయడం తప్పు కదా. ఏంటి మీరు నేను శూద్రుడినే కానీ మీరు పని కట్టుకొని లేని ఉన్నట్టు ప్రచారం చేయటం లేని ఉన్నట్టు ఎవరు చెప్తున్నాడు? కుల వివక్ష లేదా? ఉన్నాయి ఉన్నట్టు చెప్పండి, లేని కూడా ఉన్నట్టు మీరు సృష్టించద్దు. కుల వివక్ష లేదా ఇండియాలో? కుల వివక్ష లేదా? ఒకప్పుడు ఎక్కడైనా ఉంటే ఉండుండొచ్చు అండి, ఇప్పుడు మాక్సిమం లేదు. మాక్సిమం 99% లేదు. ఆ 5% ఎందుకుంది? పోతుందండి, అది కూడా సమాజం అప్గ్రేడ్ అవుతా ఉంటది కదా. ఇప్పుడు 21st సెంచరీలోనే అనిల్ గారు మీకు అర్థమయ్యే విధానంలో చెప్తా. ఒకప్పుడు మనం 2G లో ఉన్నాం, 3G లో వచ్చాం, 4G 5G అప్గ్రేడ్ కాలేదా? మీరు ఏదో ఒక ఎజెండాతో నాకు ఫోన్ చేశారు మధ్యాహ్నం. నేను ఎజెండా కాదండి, చైత్య గృహాలు అనేవి వేదిక రిలీజన్ లో ఉన్నాయి, బౌద్ధ ఆరామాలు వేదిక రిలీజన్ లో ఉన్నాయి. వేదిక రిలీజన్ లో ఉన్న స్ట్రక్చర్స్ కూడా చైత్య గృహాలే అన్నారు. వేదిక రిలీజన్ లో గుడిసెల్లో బతికారు, గుడిసెల్లో బతికారు. వైదిక ఆర్యులు గుడిసెల్లో బతికారు, గుడిసెల్లోనే 5 floors బిల్డింగ్ లో బతికారు. వాళ్ళని గురుకులాలు ఎందుకు పెట్టారు? అవన్నీ మరి పర్ణశాలలు కాదు, పర్ణశాలలు కాదు అంటే గుడిసెలు కాదు. గుడిసెల్లో బతికితే తప్పేంటి సార్? గుడిసెల్లో బతికితే తప్ప అంటే ఈ దేశంలో ఉన్న గుడిసెల్లో బతికే వాళ్ళందరూ అవమానిస్తారు మీరు? నాకు అర్థం కాదు. గ్రహాలని పట్టుకుని వైదిక్ టెంపుల్ రాజులు రావణాసుడు అనే అది స్వర్ణమయమైన లంక సార్, అది శ్రీలంక మహాలంక సార్. అది ఇంకో మాట చెప్పిన స్వర్ణమయమైన లంక అది. అక్కడ చైత్య గృహాలు రావణాసుడు రాజు అండి, ఆయన గుడిసెల్లో ఎందుకు ఉంటాడండి? కామెడీ కాకపోతే నాకు అర్థం కాదు. ఇంకో మాట చెప్పిన శ్రీలంక వెళ్ళి చూడండి, స్వర్ణమయమైన లంక అది ఒకప్పుడు. శ్రీలంక వెళ్దాం ఇద్దరం కలిసి. మరి మీరు వెళ్ళండిలే, ఇప్పుడు ప్రస్తుతానికి వస్తారా? నేను చూపిస్తాను ఆ ప్లేసులన్నీ. అక్కడ గవర్నమెంట్ క్లెయిమ్ చేస్తుంది కదా, రావణాసుడు ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు, టూరిస్ట్ ప్లేస్ల కింద కన్వర్ట్ చేశారు అన్నిటిని. అవును, టూరిజం కోసం వాడు ఏమైనా గిమ్మికులు చేస్తాడు, మనం నమ్మేస్తామా? టూరిజం కోసం జిమ్మికులు చేస్తారా సార్? మీరు కామెడీ కాకపోతే అంటే శ్రీలంక అని పేరు ఎప్పుడు పెట్టారు? నిపులేంద పొగరాదు కదా శ్రీలంక. అవునండి, అది ఒకప్పుడు సీలోనండి. తర్వాత వాళ్ళ చరిత్రలో ఉన్న గ్రంథాలన్నీ పరిశీలించి బ్రిటిష్ వాడు పెట్టిన పేరు మనకెందుకు దరిద్రం అని చెప్పి తీసి లంక అని పెట్టుకున్నారు. 1971 2 కరెక్ట్ గుర్తులే నాకు. గౌరవ సూచకంగా ఉంటుంది శ్రీ అనేది యాడ్ చేసుకున్నారు, శ్రీలంక అయింది. కానీ మరి శ్రీలంక బుద్ధిస్ట్ దేశం కదా. అవును, ఇప్పుడు మెజారిటీ బుద్ధిస్టులే. మతం మారారు, వేదిక రిలీజన్ లో నుంచి మతం మారారు. అశోక చక్రవర్తి మతం మార్చాడు వాళ్ళందరినీ. అశోక చక్రవర్తి కాలం నుంచి బుద్ధిజం లోనే ఉన్నారు. 2nd century BC కి వాళ్ళు బుద్ధిస్టులే. అంతకు ముందు వేదిక రిలీజన్. అంతకుముందు వేదిక రిలీజనా? మొత్తం శ్రీలంక లంకలో ఉన్న ప్రజలంతా వేదిక రిలీజన్ ఫాలో అయ్యారు, యజ్ఞయాగాదులు కూడా చేశారు బిఫోర్ 2nd century BC. రామాయణం ఎప్పుడు జరిగింది సార్? అది మీరు దాని మీద పరిశోధన చేసిన వాళ్ళు అడగండి, ఆర్కియాలజిస్ట్. తెలీదు మాలూమ్ నాకేట తెలుస్తుంది సార్, నేను చదివాను. కానీ తెలుసు మీకు పరిశోధన తెలుసు, అది అందరికి తెలిసిందే కదా, నాకే కదా. మీరు ఏ ఆర్కియాలజిస్ట్ అయినా అడగండి. అమర్నాథ్ గారు కీప్ స్టాప్ లయింగ్. నేను మీరు ఏంటంటే హిందూ గృహాలను తగల పెడితే హనుమంతుడు వాటిని తీసుకెళ్లి బుద్ధిస్టులు అని చెప్పి అంటున్నారు చూడండి. అదే మీరు యూ కెన్ గో టు ఎనీ ఎక్స్టెంట్ టు సేల్ టు లై. ఓకే, మీరు అబద్ధం చెప్పడానికి హనుమంతుడు హిందూ మందిరాల్ని కూలగొట్టాడని మీరు చెప్తున్నారు. హైట్ ఆఫ్ లైస్ అది 200% కరెక్ట్. అది అక్కడ హిందువా ముస్లిం అనేది కాదు, ఆయన ఒక దుర్మార్గుడు రావణాసురుడు. ఆయన రామాయణం ఎప్పుడు జరిగిందంటే తెలీదు.
రామాయణం ఎప్పుడు జరిగిందంటే తెలియదు మీకు. అది మీరు దాని మీద రీసెర్చ్ చేసిన వాళ్ళని అడగాలి సార్. మీరే ఒప్పుకున్నారు కదా వేదిక రిలీజన్ ముందని, అంగ అయిపోయి అక్కడే. బౌద్ధానికంటే ముందు వేదిక రిలీజన్ ఉందని మీరే అన్నారు. అరే అసలు బుద్ధుడు వచ్చిందే వేదిక రిలీజన్ ని అపోజ్ చేస్తూ, అది హిస్టరీలో ఉన్నది. నేను కొత్తగా నేను ఒప్పుకునేది. మరి అయిపోయే ఆన్సర్ దొరికింది మీకు అక్కడ. హిందూనిజం నుంచి బుద్ధిస్టులు వేదిక రిలీజన్ లో ఉన్న ఆర్యులందరూ కూడా వాళ్ళు నోమాడిక్ ఆర్యులు కాబట్టి వాళ్ళు గుడిసెల్లో ఉన్నారు. వాళ్ళు ఏం చైత్య గృహాలు ఏం కట్టుకోలేదు. వాళ్ళు చైత్య గృహాలు ఏం కట్టుకోలేదు. వాళ్ళు జీవితాంతం పేదోళ్ళగానే ఉంటారా, మధ్యలో డబ్బులు సంపాదించుకొని కట్టుకోరా? అదేలే దొబ్బేర్లేండి సార్ డబ్బులు. దక్షిణ పేర్లతో దక్షిణ బాగా తీసుకొని సంభావనలు బాగా గొప్పవారు అయ్యారులేండి. సస్యశ్యామలై ఉండేదని చెప్పి మనకి చెప్తుంది హిస్టరీ. ఏంటి ఏం చెప్తుంది? ఆర్యావర్తనం అత్యంత ధనరాశులతోటి, అత్యంత కాదండి. నాకు చిన్న డౌట్ కొంచెం తీరుస్తారా? చెప్పండి. చాలా శాంతిగా అడుగుతున్నాను. ఈ దేశానికి ఆదివాసీలు ఎవరు? మనుషులే. మనుషుల జంతువుల నేను అడగట్లా. జంతువులు కూడా, రాయల్ బెంగాల్ టైగర్ కూడా. ఇది వక్ర సమాధానం కాదు. ఆదివాసీలు మనుషులు. ఆదివాసీ అంటే ఎవరు? మీరు అడిగేది అట్టుందంటే కోడి ముందా గుడ్డు ముందా అన్నట్టుగా ఉంది. ఈ దేశంలో ఆదివాసీలుగా గుర్తించబడుతున్నది ఎవరు? ఎవరు అంటే ఏం చేద్దామంటారు ఇప్పుడైతే? నా డౌట్ కి ఆన్సర్ చెప్పండి సార్. అందరూ ఈ దేశంలో ఉన్న వాళ్ళంతా ఆదివాసులు. చతుర్వర్ణాల్లో ఉన్న వాళ్ళు, మిగిలిన భారతీయులంతా కూడా, అన్య మతాల్లో ఉన్న మిగిలిన భారతీయులంతా కూడా మూల నివాసులు ఈ దేశానికి. ఆదివాసీలు అంటే చతుర్వర్ణంలో ఉన్న వాళ్ళు ఆదివాసీలు. ఇప్పుడు ఒకటి సార్, మీరు అనవసరంగా ఏంటంటే ఇప్పుడు చెప్పండి, మీరు ఆన్సర్ డైవర్ట్ చేస్తూ పంచములైనా ఆదివాసీలైనా వాళ్ళు యాజ్ పర్ హిందూ కేటగిరీ దే కమ్ అండర్ శూద్రాస్ ఓన్లీ. కాదండి, ఆదివాసీలు ఎవరు? 100% శూద్రాసే. ఎవరు వాళ్ళు ఏంటి? వాళ్ళ జాతి ఏంటి? వాళ్ళని ఏమని పిలుస్తారు? పేర్లు పెట్టుకున్నారులేండి, అవన్నీ మాకెందుకు? మేమెందుకు పెట్టుకుంటాం పేర్లు? మరి ఉన్నాయా? శాసనాల్లో ఉన్నాయా? మీరు పెట్టిన పేర్లు చూపించండి సార్, ఏ శాసనంలో ఉందో. కాదండి, ఈ దేశానికి ఆదివాసీలు ఎవరు అనగానే ఈ కోయ దేశంలో ఉన్న భారతీయులంతా. నేను చాలా ప్రశాంతంగా మాట్లాడుతున్నాను. నేను మాట్లాడేటప్పుడు నన్ను కట్ చేయొద్దు మధ్యలో. ఓకే. దెన్ ఇఫ్ ఇట్ కంటిన్యూస్ దెన్ ఐ విల్ నాట్ లెట్ యూ స్పీక్. ఓకే సార్. ఆ టెక్నిక్ నాకు ఉంది. మీరు చూపిస్తున్నారు కదా టెక్నిక్, అది నాకు ఉంది. ఈ భారతదేశంలో కోయ, యానాది, ఎరుకుల, బుడబొక్కల లాంటి ఎస్టీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఆదివాసీ కేటగిరీ కింద వాళ్ళు గుర్తించబడతారు. ఈ ఎస్సీ కేటగిరీలో ఉన్న వాళ్ళని మూల నివాసీలుగా గుర్తించబడ్డారు. ఆర్యులు బ్రహ్మ ముఖం నుంచి వచ్చిన వాళ్ళు కదా, బ్రాహ్మణులు. వాళ్ళు మన భారతదేశంలో ఆదివాసీలు ఎందుకు కాదు నాకు అది చెప్పండి ఫస్ట్. మనం అనుకుంటే అవుతారు. మనం ఆ పేరు పెట్టలేదు కదా గడిచిన 500-600 ఏళ్ల దురాక్రమణలో. వాళ్ళు మూల నివాసులే. ఎవరు కాదన్నారు? బ్రాహ్మణులు కూడా మూల నివాసులే ఈ దేశానికి. ఋషులు ఎక్కడ ఉంటారు? ఋషులు అడవుల్లో ఉంటారా లేకపోతే నగరాల మధ్యలో తపస్సు చేసుకుంటారా? ఋషులు ఎవరైనా అడవులకి వెళ్ళగా తపస్సు చేసుకునేది. మరి వాళ్ళు మూల నివాసులు కాకుండా అసలు అడవులకి బ్రాహ్మణులకు ఉన్న సంబంధం ఏంటో తెలుసా మీకు? భారతదేశంలో అడవులకి అనుబంధం ఉంది. దేశాన్ని పరిపాలించిన ప్రతి రాజుని యదవం చేసింది ఋషులు. ఈ ఋషులు పేర్లు చెప్పుకొని ఇవన్నీ వాంగ్మయాలు రాసి, అన్ని పిచ్చి పిచ్చి వాంగ్మయాలు రాసి రాజుని చేసింది ఋషులు. ఋషులకి అడవులకి ఎలాంటి సంబంధం లేదు. ఇవంతా కూడా మీరు వెళ్ళి చూసారా? ఇంత ఋషులు మీరు వెళ్ళి చూసారా? అడవుల్లో మీరు వెళ్ళి చూసారా? మనకి ఆధారాలు ఉన్నాయి కదా సార్, హిస్టరీలో వెళ్ళి అడవులకి వెళ్ళి తపస్సు చేసుకున్నట్టు. అది అందరికి తెలిసిందే కదా. ఎవడో రాస్తాడు సార్, రాసింది నిజం అయిపోయిద్దా ఏంటి? నిప్పులేంత పొగరాదు కదా అందులో. సంస్కృతానికి లిపి ఉందా అంటే లిపి లేదంటే అంటారు, మళ్ళీ రాశారంటారు. ఇప్పుడు ఒక విషయం సార్, అవన్నీ మొన్న రాసుకొని ఇక్కడ ఇండియన్స్ ని పిచ్చోళ్ళని చేస్తున్నారు ఏంటి సార్ మీరు? అవన్నీ పెద్ద తగలేశారు కదా సార్. తక్షశిల నాలందలో ఉన్నాయని తగలేశారు కదా వేల సంవత్సరాలకి. ఇండియాకి ఏంటి సార్? తక్షశిలకి ఇండియాకి ఏంటి సార్ సంబంధం? అది ఎక్కడ ఇండియాలో లేదా? తక్షశిల ఇండియాలో లేదు. తక్షశిలకి ఇండియాకి ఏంటి సంబంధం? ఎవరికి సార్ తక్షశిల కట్టించింది? దర్యావేష్ కదా? దర్యావేష్ కట్టించాడు తక్షశిల. మరి ఒకసారి గూగుల్ చేయండి, ఎవరు చూడండి. అది వైదిక మతానికి సంబంధించినటువంటి అది ఒక మంచి ఏంటంటే విద్యాలయం. అది తెలుసుకోండి.
అక్కడ అసలు మన కాదండి, అది సంస్కృతానికి లిపే లేనప్పుడు విశ్వవిద్యాలయం ఏం చెప్తుంది సార్? అక్కడ వేదాలని బోధించేవాళ్ళు సార్ తక్షశిలలో. కాదండి, సంస్కృతానికి లిపే లేనప్పుడు ఇట్ ఈస్ ఏ వేదిక్ స్కూల్. లిపి లేకుండా ఏం చేస్తారు సార్ యూనివర్సిటీ? వేదిక్ స్కూల్ సార్, అది వైదిక పాఠశాల. అది ఎవరు చెప్పారు సార్? ఎవరు చెప్పారు సార్? చదవండి, గ్రీకులు భయంకరంగా మోసపోయారు మీరు. వాళ్ళకే చరిత్ర. ఇందాక నలంద యూనివర్సిటీ అన్నారు. నలంద యూనివర్సిటీ ఎవరు సార్ కట్టించింది? కుమారగుప్తుడు కాదా? గుప్తరాజులు ఎవరంటారు మరి? హిందువులు కాదా? మరి అది ఎవరు? నలంద యూనివర్సిటీలో మరి బౌద్ధ స్తూపాలు ఎందుకున్నాయి? అవును, అది బుద్ధిస్ట్ మానస్టరీ కాదా? బుద్ధిస్ట్ మానస్టరీ కాదా? బౌద్ధ మహావిహారం. అది ఆ బౌద్ధ మహావిహారానికి మీ వైదిక తెలుసుకోండి ఫస్ట్. నలంద మహావిహార, నేను అదే నలంద మహావిహార. ఇట్ ఈస్ ఏ నలంద మహావిహార. నలంద మహావిహారానికి మహావిహారానికి ఆర్గ్యుమెంట్ చేస్తే ఉపయోగం లేదు సార్. పేరు తెలుసుకోండి ఫస్ట్ దాన్ని పూర్తిగా. మీరు ఆర్ఎస్ఎస్ లో ఏ కేటగిరీలో ఉన్నారండి? నలంద మహావిహార ఆర్ఎస్ఎస్ లో ఏ సంబంధించినటువంటి. ఆర్ఎస్ఎస్ లో ఏ కేటగిరీ మీది? నాది అసలు నేను ఆర్ఎస్ఎస్ గానీ ఏ కేటగిరీ గానీ సంబంధం లేదు సార్. మీరు అంటే మీరు గోపిలాగా మాట్లాడుతున్నారు. గోడ మీద చరిత్ర ఆధారంగా కాసేపట్టు. ఇందాక నలంద ఏమో వైదిక యూనివర్సిటీ అన్నారు, ఇప్పుడేమో మాకు బౌద్ధులకి ఏంటి సార్? మీరు చిచ్చు పెడతారు, నాకు అర్థం కాదు. ఈ రెండు మతాలు కలిసి ఉన్నాయి వేల సంవత్సరాలుగా. మీరేందో మధ్యలో దూరి వాళ్ళకి ఇప్పుడు ఇందాక వైదిక మతానికి అగేన్స్ట్ గా బౌద్ధిజం పుట్టిందంటే మీరు దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ఇండియా. మీరేదో అయిపోయి ఉన్న పర్సన్, మీరు ఒక పెద్ద పెద్ద ఏమంటారంటే స్కాలర్ లాగా బిల్డప్లు ఇస్తున్నారు. బుద్ధిస్టులు బాయి బాయి వేల సంవత్సరాల నుంచి. బుద్ధిస్టులు బాయి బాయి వేల సంవత్సరాల నుంచి. అందుకే చంపించాడు కదా శుంగుడు. అందుకే చంపించాడు కదండి. అది ఒక రాజకీయ నిర్ణయం. అది ప్లేట్ ఫిరాయించాడు. పాదాభివందనం చేస్తాడండి. ప్లేట్ ఫిరాయించేసి వెంటనే నేను తప్పకుండా బ్రాహ్మణోత్తములే, నాకు అర్థమవుతుంది. నిష్ఠాగరిష్టమైన బ్రాహ్మణోత్తముల వారికి నవ్వడం తప్ప ఏముండదు. ఎందుకంటే అయిపోయింది. చెప్పమన్నా చెప్తా. బుజ్జి తండ్రి లాస్ట్ ఒక మాట చెప్తా విను. స్పెసిఫిక్ గా కులం పేరు చెప్పమన్నా చెప్తా. సూత్రుల్లో ఏ కులం అనేది. బుజ్జి తండ్రి ఒక విషయం చెప్తాను. లాస్ట్ సూత్రుల్లో ఏ కులం అనేది చెప్పమన్నా ఒక విషయం చెప్తా విను. ఆ లాస్ట్ పంచం శృంగుడికి మీరు నేను పాదాభిషేకం చేయాలి సార్. పూర్వీకుడు సార్, మీరు కూడా పాదాభిషేకం చేయాలి ఆయనకి. బాబు నాకు వాడికి ఎలాంటి సంబంధం లేదు. ఈ దేశాన్ని గ్రీకుల నుంచి రక్షించిన మహావీరుడు ఆయన. మాటి మాటికి పట్టుకున్నారు గ్రీకులు. మౌర్య చక్రవర్తులు చివరిలో ఏంటంటే నిర్లక్ష్యం వహించి దేశాన్ని గాలికి వదిలేస్తే, దేశాన్ని రక్షించడం కోసం మౌర్య చక్రవర్తుల మీద తిరుగుబాటు చేసిన మహాబ్రాహ్మణోత్తముడు మహావీరుడు ఆయన. ఎవరు? పుష్యమిత్ర భరద్వాజ గోత్రీకుడు. అశ్వమేధ యాగం చేసి భార్యని గుర్రం పక్కన పండుగ మహావీరుడు. ఒకటి ఒకటికి 2 సార్లు అశ్వమేధ యాగం చేశాడు. తండ్రి నెవర్ ఎవర్ డోంట్ వేస్ట్ మై టైం. నువ్వు హిస్టారియన్ కాదు, నా దగ్గర అంత టైం లేదు నీతో పాటు ఆర్గ్యూ చేసే. హనుమంతుడు తగలేసింది మొత్తం హిందూ దేవాలయాలు. సరే, ఓకే, రైట్. ఆల్ నాకేం క్లారిటీ మీరు ఎప్పుడు ఉంటుంది. ఎంత ట్విస్ట్ చేసినా లేదు. చెప్పి కలరింగ్ ఇచ్చావు బిగినింగ్. ఒక మతోన్మాది విను.